సంగారెడ్డి జిల్లా పటంచెరు నియోజకవర్గం తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలో శ్రీ మల్లికార్జున స్వామి, శ్రీ బీరప్ప స్వామి విశ్వకర్మ దేవాలయాల నిర్మాణాలకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పటంచెరు శాసనసభ్యులు గూడెం మైపాల్ రెడ్డి, జిల్లా కలెక్టర్ శరత్, మున్సిపల్ చైర్మన్ లలితా సోమిరెడ్డి, వైస్ చైర్మన్ బాలగోని రాములుగౌడ్, స్థానిక కౌన్సిలర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ. అభివృద్ధి చేస్తా ఉన్నాడు. పటంచెరు నియోజకవర్గం అదే డేగా కన్ను పెట్టి మనల్ని ముందుకు తీసుకుపోతున్న సంగతి మీ అందరికీ తెలియజేస్తున్నాం సోదరులారా. ఈరోజు మన ప్రాంతంలో పోలీస్ స్టేషన్ ఒకటి కాదు, ఈరోజు 6 ఎకరాల పొలము, మామూలు మాట కాదు. ఇది 6 ఎకరాల పొలం అంటే ఈరోజు వందల కోట్ల రూపాయల ఆస్తిని పబ్లిక్ అందజేసిన ఘనత మన హరీష్ అన్న గారు. ఆ విధంగా ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు అభివృద్ధిలో భాగస్వామై నియోజకవర్గాన్ని ముందుకు తీసుకుపోతా ఉన్నాడు, అధికారులకు ఆదేశాలు జారీ చేస్తూ. దాంతో పాటు పటంచెరులో తొందరలోనే బల్లె కూర్చున్నాడు చెప్తుండు, ఈ వారం 10 రోజుల్లో ఫౌండేషన్ వేస్తా, పని స్టార్ట్ చేద్దామంటున్నాడు. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ 300 కోట్లతోటి మన ప్రాంతంలో అంతా ఎంప్లాయీస్ ఉన్నారు, బయట దేశాల బయట రాష్ట్రాల వాళ్ళు ఉన్నారు. వారందరికీ ఉస్మానియా, గాంధీ లాంటి మంచి నాణ్యమైన వైద్యం అందించడానికి దానికి కూడా ఫౌండేషన్ వేసుకోబోతా ఉన్నాం అన్న. అది కాకుండా మన ప్రాంతంలో కొల్లూరు, ఉస్మాన్ నగర్ లో ఐటీ హబ్ కోసం 100 ఎకరాల భూమి కొనిపెట్టి మాకు మా గొల్లకుర్మలకు ఒక ఆత్మగౌరవ భవనం కట్టాలో 10 ఎకరాల జాగి అంటే కోకాపేటలో సీఎం గారు 500 కోట్ల జాగి ఇచ్చిండు గొల్లకుర్మలకు. అంటే పైసలు ఇచ్చిండు. ఇప్పుడు బిల్డింగ్ కూడా తయారైంది. శ్రీనివాస్ యాదవ్ అని ఎప్పుడబడ్డాడు. నాకు తెలిసి ఈ నెలల కోకాపేటల కుర్మల ఆత్మగౌరవ భవనం సపరేటు, యాదవుల ఆత్మగౌరవ భవనం 2 సిద్ధమైనవి. ఈ నెలలో దాన్ని ప్రారంభం చేసుకుంటాం. అయితే పాపం ఆయన కాంగ్రెస్ పార్టీ అయినా మంచి మనిషి, ఎవరన్నా కానీ మా జాతికి మంచిగా చేసిండు. మా జాతికి ఈ దేశంలో, ఈ భారతదేశంలో గొల్ల కుర్మోళ్ళు ముఖ్యమంత్రులు అయినా చేయనంత పని కేసీఆర్ చేసిండు అని ఒక గొంగడి కప్పిపోయింది. తెల్లారి ఢిల్లీకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో ఆయన నోటీస్ పంపారు. అగో నువ్వు కాంగ్రెస్ అయినావు, కేసీఆర్కి ఎట్లా గొంగడి కప్పుతావు అంటారు అని ఆయనకు షోకాజ్ నోటీస్ ఇచ్చాడు కాంగ్రెస్ పార్టీ. ఈయన ఉత్తరం రాశాడు ఉల్టా, అరే ఇస్తే ఇచ్చిన, నేను బరాబర్ కలిసిన కేసీఆర్ను, నేనేమి రాజకీయం చేయడానికి పోలే, నేనేమి వేరే దానికి పోలే, అరే మా జాతికి మంచి పని చేసింది కనుక నేను పోయినా గొంగడి కప్పినా, ఉండమంటే ఉంటా, పోమంటే పోతాను. ఇక వాళ్ళు మళ్ళీ ఏమనుకున్నారో ఏదో ఇంత మంచి లీడర్ని గొడగొట్టుకుంటే ఆగమవుతారు, వాళ్ళే ఎంత గుంజింది. అంటే ఇక పార్టీలకు అతీతంగా దేశం మెచ్చిన నాయకుడు మన కేసీఆర్, ఇతర రాష్ట్రాల నాయకులు సైతం మెచ్చిన నాయకుడు మన కేసీఆర్. ఇలా ఎన్నో మంచి కార్యక్రమాలు జరిగినాయి. ఇలా మా విశ్వబ్రాహ్మణులకు కూడా చాలా శుభదినం. మొన్ననే ముఖ్యమంత్రి గారు పాపం విశ్వబ్రాహ్మణుల పరిస్థితి బాగాలేదు. ఏమైంది? విశ్వబ్రాహ్మణులు అంటే 5 కదా, పంచకులాలు అంతేనా? అందులో మాకు గోల్డ్ స్మిత్ అంటే స్వర్ణకారులు, కంసాలి, కమ్మరి,